అందరికీ నమస్కారం అండి. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కమెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది భాద్రపద మాసంలో చివరి రోజున వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అని అంటారు. ఈసారి సెప్టెంబర్ 21వ తేదీ నాడు ఈ అమావాస్య వచ్చింది. సాధారణంగా హిందూ సంప్రదాయంలో చాలామంది అమావాస్యను అశుభంగా భావిస్తారు. అలాగే గ్రహణంతో కలిసి వస్తుంది. ఈ అమావాస్య రోజు మనము ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదో, ఏ పనులు చేయడం ద్వారా మన పూర్వీకుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుందో, మన కుటుంబంలో ఉన్నట్టుండి అన్ని సమస్యలు కష్టాలు తొలగిపోయి పితృదేవతల అనుగ్రహం చేత మన జీవితం సంతోషంగా ఉంటుందో ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. ఈ మహాలయ అమావాస్యను పెద్దల అమావాస్య అని కూడా పిలుస్తారు. అంటే ఈ మహాలయ అమావాస్య రోజున మన పితృదేవతలు పితృలోకం నుండి భూలోకానికి వస్తారన్నమాట. మన వంశీకులు, మన బిడ్డలు మనల్ని తలుచుకుంటున్నారా లేదా, మనల్ని ఆరాధిస్తున్నారా లేదా అని చూడడానికి భూలోకానికి వస్తారన్నమాట. పితృకార్యాలు చేయడానికి, పితృదేవతలన్నీ ఆరాధించడానికి ఈ మహాలయ అమావాస్య కంటే మంచి రోజు ఇంకొక రోజు లేదని మనకు పురాణాల్లో పెద్దలు చెప్పి ఉన్నారు. ఈ పెద్దల అమావాస్య రోజున మన పితృదేవతలని స్మరించకపోయినా, వాళ్లకు నమస్కరించకపోయినా మనకు జీవితంలో ఎటువంటి శుభ ఫలితాలు కూడా కలగవు అని శాస్త్రంలో చెప్పి ఉన్నారు. ఎందుకంటే ఈ విలువైనటువంటి శరీరాన్ని మనకు ప్రసాదించింది మన పితృదేవతలే కదా. మన ఇల్లు, మన ఆస్తిపాస్తులు, అదేవిధంగా మన జీవితము అంతా పితృదేవతలు పెట్టినటువంటి భిక్ష. మనం జీవితంలో పితృదేవతలని ఎటువంటి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు. ఎందుకంటే వాళ్ళు మన వంశానికి మూల పురుషులు. కాబట్టి సంవత్సరానికి ఒకసారి అంటే ఈ పితృపక్షాల్లో వచ్చేటువంటి మహాలయ అమావాస్య రోజున మన పితృదేవతలని మనం భక్తి శ్రద్ధలతో పూజించాలి, ఆరాధించాలి. ఇంతకీ ఎలా ఆరాధించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మహాలయ అమావాస్య రోజున కుటుంబ సభ్యులందరూ కూడా ప్రాతకాలంలోనే నిద్రలేవాలి. అంటే సూర్యోదయానికంటే ముందే చక్కగా నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానములు చేయాలి. ఈ మహాలయ అమావాస్య రోజున బారేడు పొద్దెక్కి వరకు ఎటువంటి పరిస్థితుల్లోనూ నిద్రపోకూడదు. స్నానం చేసిన తర్వాత పరిశుభ్రమైనటువంటి తెల్లని వస్త్రాలను ధరించడం చాలా మంచిది. ఈ మహాలయ అమావాస్య రోజున నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. తెల్లని వస్త్రాలను ధరించినట్లయితే పితృదేవతలు ప్రీతి చెందుతారు. ఆ తర్వాత ఇల్లు వాకిలి శుభ్రపరచుకొని ఇంటి ముందర ముగ్గు పెట్టకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి, మనం మహాలయ అమావాస్య రోజున పితృదేవతలని ఆరాధిస్తూ ఉన్నాం కాబట్టి ఇంటి ముందర ముగ్గు పెట్టకూడదు. ముగ్గు పెట్టినట్లయితే అది దేవతలకి ఆహ్వానం. మనం పండుగలు చేసేటప్పుడు, వ్రతాలు నోములు చేసేటప్పుడు చక్కగా ఇంటి ముందు ముగ్గులు పెడతాం. కానీ మనం పితృపక్షంలో మహాలయ అమావాస్య రోజున పితృకార్యం చేస్తున్నాం కాబట్టి ఇంటి ముందర ముగ్గు పెట్టకూడదు. పొరపాటున కూడా ఇంట్లో గంట మోగించకూడదు. మీరు గంట మోగించారంటే పితృదేవతలు అక్కడి నుండి వెళ్ళిపోతారు, దేవతలు ఇంట్లోకి వస్తారు. గంట మ్రోగించినట్లయితే అది దేవతలకు ఆహ్వానం అన్నమాట. గంట మ్రోగించినట్లయితే ఆ గంట శబ్దము ఇంట్లో వినిపించినట్లయితే పితృదేవతలు వెళ్ళిపోతారు, దేవతలు అక్కడికి వచ్చేస్తారు. కాబట్టి మీ ఇంట్లో చిన్న పిల్లలు కూడా మహాలయ అమావాస్య రోజున గంట మోగించకుండా చూసుకోండి. పాయసం తప్పకుండా పెట్టాలి, ఆ పితృకార్యంలో ఉండేలా చూసుకోండి. ఆ తర్వాత మరణించినటువంటి మీ పితృదేవతల యొక్క చిత్రపటాన్ని తీసుకోండి. మీ అవ్వ తాత కావచ్చు, తల్లి తండ్రి కావచ్చు, అత్త మామ కావచ్చు, ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఫోటో అని దక్షిణం వైపు ఉంచి మీరు దక్షిణం వైపు తిరిగి చక్కగా ఆ ఫోటోకి గంధము కుంకుమ సమర్పించండి. గంధం అరగదీసేటప్పుడు చూడండి, గంధం పీట మీద నీళ్లు వేసుకుంటూ కదా క్లాక్ వైజ్ డైరెక్షన్లో, అంటే ఈ కుడివైపు నుంచి మనం గంధం తీసి దేవతలకు మాత్రమే సమర్పించాలి, పితృదేవతలకు సమర్పించకూడదు. పితృకార్యాల్లో మనం గంధం అరగదీసేటప్పుడు గంధం పీట మీద నీళ్లు వేసుకొని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో, అంటే మనము ఎడమ వైపుకు
ఇలా గంధాన్ని అరగదీసి పితృదేవతలకి సమర్పించాలి. దీన్ని కూడా బాగా గుర్తుపెట్టుకోండి. కుడివైపుకు ఇలా తిరిగి గంధాన్ని దేవతలకు సమర్పించాలి. ఎడమవైపు గంధాన్ని ఇలా అరగదీసి పితృదేవతలకు సమర్పించాలి. ఆ తర్వాత మీ దగ్గర ఉంటే ఫోటోలకి పూల హారం వేసుకోవచ్చు, లేకపోతే మామూలుగా మందారం పూలు, గులాబీ పూలు, చామంతి పూలు, ఈ పూలని పితృదేవతలకు సమర్పించి బట్టలు పెట్టేటువంటి వాళ్ళకైతే చక్కగా పితృదేవతలకు బట్టలని కూడా సమర్పించవచ్చు. మీ అవ్వ తాత అనుకోండి, ఒక చీర పంచ తల్లిదండ్రులు అనుకోండి, వాళ్ళకు కూడా చీర పంచ అత్తమామలు అనుకోండి, చీర పంచను సమర్పించి వాటిని మీరు ధరించడం కంటే కూడా ఎవరికైనా పేదలకు దానం ఇస్తే చాలా మంచిది. పితృదేవతలు ప్రీతి పొందుతారు. బట్టలు లేనటువంటి పేదవాళ్ళు ఎంతమంది ఉంటారు అండి మనం బస్టాండ్లో కానీ వీధిలో కానీ వెళితే భిక్షాగాళ్ళు ఎంతోమంది బట్టలు చినిగిపోయి వేసుకోవడానికి బట్టలు లేకుండా ఎన్నో అవస్థలు పడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకు మీ పితృదేవతల పేరిట వస్త్రదానాన్ని చేసినట్లయితే మీ పితృదేవతలు పొంగిపోతారు. మిమ్మల్ని, మీ బిడ్డల్ని ఆశీర్వాదం చేస్తారు. మా వంశంలో పుట్టినటువంటి వాళ్ళు ఈ మహాలయ అమావాస్య రోజున మా పేరు చెప్పి వస్తారు, దానం చేశారు. మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ వంశాన్ని మీ పితృదేవతలు ఆశీర్వాదం చేస్తారు. ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వీళ్ళు జీవితాంతము సంతోషంగా ఉండాలని పితృదేవతల అనుగ్రహం కలిగితే, ముక్కోటి దేవతలను గ్రహము కలిగినట్లయితే, ముఖ్యంగా ఈ మహాలయ అమావాస్య రోజున తప్పకుండా కాకికి భోజనం పెట్టాలి. అంటే మీ పితృదేవతల ఫోటో ముందర చక్కగా ఒక ఆకు వేసి వాళ్ళకి ఇష్టమైనటువంటి వంటలన్నీ కూడా చేసి పెట్టి ఉంటారు కదా, ఆ వంటలు అన్నిటినీ కూడా తీసుకొని వెళ్ళి మేడ మీద కాకి పెట్టినట్లయితే, లేకపోతే దక్షిణం వైపు ఉన్నటువంటి గోడ మీద పెట్టినట్లయితే వాళ్ళు కాకి రూపంలో వచ్చి స్వీకరిస్తారు. కాకు లేవు స్వామి మా ఇంటి దరిదాపుల్లో అంటే మీరు కుక్కకైనా పెట్టవచ్చు. కుక్క కాలభైరవ స్వరూపము. ఎందుకంటే మనం రాత్రంతా పడుకుని నిద్రపోతున్న రాత్రంతా కూడా డ్యూటీ చేస్తుంది. కుక్క ఎవరైనా దొంగలు వస్తే, అపరిచయ వ్యక్తులు మన ఇంటి దగ్గరికి వస్తే మనల్ని నిద్రలేపుతుంది. ఎంతో విశ్వాసంగా మన ఇంటికి కాపలా కాస్తుంది. కాబట్టి కుక్కకు కూడా సమర్పించవచ్చు. ముఖ్యంగా మీ ఇంటి దగ్గర గోమాత ఉంటే ఆ గోమాత పాదాలను పూజించి చక్కగా గంధము కుంకుమ పెట్టి గోమాతకు 2 అరటి పండ్లు అదేవిధంగా గడ్డి సమర్పించి గోమాత తాగడానికి కొన్ని చల్లని నీళ్లను సమర్పించి గోమాతకు మీరు 5 ప్రదక్షిణాలు చేసినట్లయితే పితృలోకంలో ఉన్నటువంటి పితృదేవతలు ప్రీతి పొందుతారు. మీకు జీవితంలో ఎటువంటి కష్టమో రాకుండా, ఎటువంటి సమస్యలు రాకుండా వాళ్ళు ఆశీర్వాదిస్తారు. అఖండ రాజయోగం పడుతుంది. ఇది పరమ సత్యము, నమ్మండి. మహాలయ అమావాస్య రోజున వస్త్రాలు దానం చేయవచ్చు, చాలా మంచిది. ఒకవేళ మీకు శక్తి లేకపోతే స్వయం పాకాన్ని బ్రాహ్మణుడికి దానం చేసి వాళ్ళ పాదాలకు దండం పెట్టుకోండి. స్వయం పాకం అంటే వాళ్ళు వండుకోవడానికి ఆ రోజుకు సరిపడినటువంటి భోజనం అన్నమాట. బ్రాహ్మణులకు దానం చేయాలి. మా ఇంటి దరిదాపుల్లో ఎవరు బ్రాహ్మణులు లేరు, ఉన్నవాళ్ళు తీసుకోరు అనే పక్షంలో ఎవరైనా పేదవాళ్ళకి కూడా మీరు స్వయం పాకాన్ని చక్కగా ఇవ్వవచ్చు. ముఖ్యంగా మీరందరూ ఇంకొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ మహాలయ అమావాస్య రోజున కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదు. ఇంట్లో భార్యాభర్తలు గొడవ పడకూడదు, ఒకరినొకరు దూషించకూడదు. ఎందుకంటే పితృదేవతలు మన ఇంటి దగ్గరకు వచ్చి ఏదో ఒక రూపంలో మన ఇంట్లో మనం ఎలా మసులుకుంటున్నామో గమనిస్తూ ఉంటారు. ముఖ్యంగా చిన్నపిల్లల్ని కొట్టకండి. మన పితృదేవతలకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. మన అవ్వ తాత కావచ్చు, మన తల్లిదండ్రి కావచ్చు, చిన్నపిల్లలు అంటే వాళ్ళకి చాలా ఇష్టం. కాబట్టి ఆ చిన్న పిల్లల్ని ఏడిపించడం, కొట్టడం ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఈ మహాలయ అమావాస్య రోజున గోర్లు కత్తిరించకూడదు, క్షవరం చేయించకూడదు, అంటే కటింగ్ షేవింగ్ చేయించకూడదు. అదేవిధంగా ఈ మహాలయ అమావాస్య రోజున ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళకి భోజనం పెట్టి పంపించండి. కనీసం కాస్త నీళ్లు తినడానికి ఏదైనా ఫలహారం అయినా ఇచ్చి మాత్రమే పంపించండి. ఎవరైనా బ్రాహ్మణుడు వస్తే తప్పకుండా వాళ్ళకి స్వయం పాకం ఇవ్వండి. ఎవరైనా ఇంటి ముందర భిక్షగాలు వస్తే వాళ్ళకి మన ఇంట్లో ఏమీ లేదు, అవతలికి పోని మాత్రం అనకండి. మీరు లేకపోయినా కూడా కనీసం కాస్త బియ్యం కావచ్చు, లేకపోతే ఏదో కాస్త డబ్బులు కావచ్చు, ఏదో ఒకటి వాళ్ళకి ఇచ్చి సంతృప్తిగా వాళ్ళను పంపించండి. చివరిగా ఇంకొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మహాలయ అమావాస్య రోజున పితృదేవతలకి ఇష్టమైన వంటలను చేసి పెట్టి పితృదేవతల స్తోత్రాన్ని చదవండి. పితృదేవత స్తోత్రము ఇంతకు ముందే ఒక వీడియోలో నేను మీకు సమర్పించి ఉన్నాను కదా. చక్కగా చదువుకొని కాసేపు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ బయట
వచ్చేసేయండి. మీరు మీ పిల్లల్ని బయట వచ్చేసి తలుపులు వేసేసి ఒక 10 నిమిషాలు బయట కూర్చోండి. అప్పుడు పితృదేవతలు ఆహారాన్ని వచ్చి స్వీకరిస్తారు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళి ఆ ఫోటో ముందర పెట్టినటువంటి ఆహారాన్ని కాకికి పెట్టేసి ఆ తర్వాత మాత్రమే మీరు భోంచేయాలి. ఈ పెద్దల అమావాస్య రోజున పితృదేవతలకు పెట్టకుండా మీరు భుజించకూడదు, అది అశుద్ధంతో సమానము అని శాస్త్రంలో చెప్పి ఉన్నారు. కాబట్టి చూసారు కదండి, మహాలయ అమావాస్య రోజున ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదో ఈ వీడియోలో మనం చక్కగా తెలుసుకున్నాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. సో ఇదండి వాటి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారము. సర్వేజన సుఖినో భవంతు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.